వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మాజీ మంత్రి రోజా అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడిందంటూ ఇప్పుడు ఆ కేసులో మాజీ మంత్రి రోజా అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వాటికి బలం చేకూర్చేలాగా శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు ఇప్పుడు రోజాని టార్గెట్గా చేసుకొని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆర్దం ఆంధ్ర కార్యక్రమంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు గాను రోజా అరెస్ట్ కాబోతోందా లేదా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడిందని, అందుకుగాను ఆవిడ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు అయితే తెరమీదకి వచ్చాయి. వాటికి బలం చేకూర్చేలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఏంటి నిజంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రోజా చేసినటువంటి అవినీతికి గాను ఆవిడ అరెస్ట్ కాబోతోందా లేదా అంటే ఏం చెప్తారు? రోజా ఇదే కాదండి, ఇంకా చాలా పెద్ద స్కామ్లో కూడా ఆమె పాత్రధారి. మీరు తీసుకుంటే రిషికొండ మీద కట్టిన ప్యాలెస్ ఉంది కదా, అది ఏమన్నా చిన్న స్కాండల్ అండి. దాదాపు 600 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకెళ్ళి భూగర్భంలో పాతేసినతో సమానం. ఇంకా అదన్నా ఇంకా తర్వాత ఖర్చు లేదు. ఇవాళ ఇప్పుడు దాని మెయింటెనెన్స్ ఖర్చు ఏంటి, దాన్ని ఏం చేయాలి? ఆ విధంగా ఈ టూరిజం డిపార్ట్మెంట్లో కూడా చాలా భారీ కుంభకోణాలు జరిగినాయి. ఆడుదాం ఆంధ్ర అందులో ఒక ఆవగింజ అంతేనేమో అనిపిస్తుంది నాకు. ఆమె టూరిజం డిపార్ట్మెంట్లో చేసిన అవినీతే చాలా ఉంది. దానికి తోడు ఇప్పుడు గ్రామాల్లో ఒక సామెత ఉంటుంది, అంటే బాగా నాటు సామెత అది, కూడే కాపురాన్ని చెడగొట్టకపోతే రంకు మొగుడిని కాదన్నట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దుస్థితిలోకి రావటానికి కారణమైన ప్రధానమైన వ్యక్తుల్లో రోజా కూడా ఒకటి. ఆమె చాలా దుర్భాషలాడటం, దూషణలకు దిగటం, అసభ్యంగా మాట్లాడటం, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారితీసిన కారణాల్లో ఒకటి. అందులో యాక్టివ్గా ఉన్న వ్యక్తుల్లో కొడాలి నాని, ఈమె, తర్వాత అంబటి రాంబాబు, పేరు నాని, వీళ్ళంతా కొంతమంది, వంశీ, ఇలాంటి గ్యాంగ్ ఉంది. కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా. ఇప్పుడు మిగిలిన వాళ్ళు చాలా వరకు సైలెంట్ అయినా కూడా రోజా ఇప్పుడు ఇంకా ఎందుకు రెచ్చిపోతుందంటే, ఆమెను అరెస్ట్ చేయించుకుంటే అట్లా అయినా తన ఉనికి ఏంటో తెలియాలన్నట్టుగా. ఇప్పుడు అరెస్టు చేయమని పదే గతంలో ఒకసారి అసెంబ్లీలో అనుకుంటా, మీరేమన్నా నన్ను రేప్ చేస్తారా అని అడిగింది. అట్లాగే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తా దమ్ముందా అని అడుగుతుంది. అరెస్ట్ చేసే దమ్ము ఎందుకు? అరెస్ట్ చేయటానికి దమ్ముతో పనే ఉంది? ఇదేమన్నా కుస్తీయా? నీ మీద పరిపాలన మంత్రిగా ఉండి నువ్వు చేసిన అధికార దుర్వినియోగానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కనుక పెడితే అది చాలు కదా అరెస్ట్ చేయటానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంత దమ్ము ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వానికి రోజాను అరెస్ట్ చేయటానికి పెద్ద దమ్ముతో అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు అంత జాతీయ స్థాయి నాయకురాలు ఏం కాదు కదా ఈమె. ఆయనలాగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేయలేదు కదా, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకురాలు కూడా కాదు. నగిరిలో 2-3 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచింది. అసలు మొన్న టికెట్టే వద్దని ఆమె సొంత పార్టీ కార్యకర్తలే వచ్చి జగన్మోహన్ రెడ్డికి వింత పత్రాలు ఇచ్చారు. ఎందుకంటే ఆమె ఈ పర్యాటక శాఖలో కాదు, సొంత నియోజకవర్గంలో కూడా చాలా కుంభకోణాలు చేసింది. ఒక దళిత మహిళా నాయకురాలకి ఒక మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పి చైర్పర్సన్ పోస్టు 30 లక్షల రూపాయలు నగదు తీసుకుందని, దాని మీద కూడా పెద్ద గందరగోళం అయింది. అలా సొంత నియోజకవర్గంలో ఇప్పుడు గతంలో ఆమె నగిరి వచ్చినప్పుడు ఆమె ఆర్థిక పరిస్థితి అక్కడ ప్రజలకు తెలుసు. మొన్న ఈ మధ్య వాళ్ళ కొడుకుతో ముచ్చటగా, రే నీ మూలన్న నేను బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చి బదనాం అయిపోయానని చెప్పి ముద్దులు ఆడుతుంది కొడుకుని. ఇంకా బెంచ్ కారే ఇచ్చింది ఆమె. ఏమిచ్చింది? బెంచ్ కారే. ఆ స్థితికి ఎదిగింది. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెకి ఏమంత ఆర్థిక పరిస్థితి లేదు, ఇక్కడ బాగా అవినీతి చేసిందని సొంత నియోజకవర్గ ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వింత పత్రాలు ఇచ్చినప్పుడే నగిరిలో ఆమె పరిస్థితి ఏంటనేది అర్థమైపోయింది. తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది చాలా దోపిడీకి ఆస్కారం ఇచ్చే ప్రోగ్రాం అండి. అప్పటికప్పుడు
3 కొటేషన్లు తీసుకుని ఎవరో ఒకడికి వర్క్ ఆర్డర్ ఇవ్వటం, అదంతా మ్యానిపులేషనే. ఇప్పుడు 3 పిలుస్తారు, వీళ్ళే రేట్లు చెబుతారు, మీరు ఇంత దేశేయండి అని వేసేసి వాళ్ళ దగ్గర ఈ తీసుకున్నారు. అవన్నీ కూడా నాసి రకం ఆట వస్తువులు. అవి కావాలని థర్డ్ గ్రేడ్ ఏంటంటే దోసుకునే ఆఖరి క్షణాలు అయ్యి. ఇప్పుడు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ పెట్టారు ఆడదాం ఆంధ్ర అని. అప్పటికి అసలు ఆంధ్ర ప్రజలు అల్లాడిపోతున్నారు, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఆ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అని. చూశారు కదా, 11 సీట్లే కదా వచ్చింది. అంటే అంత సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఒకడు ఒళ్ళు కాలు ఏడుస్తుంటే వాడిని తిర్రాగా చాయ్ తాగుదామో లేకపోతే ఐస్ క్రీమ్ తిందామో అంటే ఆడి పరిస్థితి ఒళ్ళంతా పెట్రోల్ పోసి నిప్పంటించారు వీళ్ళు జనాలకి. అల్లాడుతున్న టైంలో రా ఆడుదాం ఆంధ్ర అంటున్నారు వీళ్ళు. ఇంకా మండింది. వీళ్ళు ఇచ్చే కిట్లు ఏంటి, అయ్యా బ్యాట్లు ఊరికే నిరిగిపోయినాయి, ఏ ఆట వస్తువు కూడా నిలబడలా. అదే మరి కిందసారి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల్ని స్కూళ్ళకి డిస్కంటిన్యూ చేయకుండా ఉండాలని సైకిళ్ళు ఇస్తే ఇవాళ కూడా ఆ సైకిళ్ళు ఇళ్లలో ఫ్యామిలీ మెంబర్స్ ఆడుకుంటున్నారు. మనం ఏదైనా ఒక వస్తువు ఇస్తే, మంచి వస్తువు ఇస్తే చిరకాలం ఉంటుంది. అంతేగాని దాంట్లో కమిషన్లు వస్తాయని నాసి రకం ఇస్తే ఇది ఆడుదాం ఆంధ్ర అనేది టోటల్ ఒక బోగస్ కార్యక్రమం అండి. అందులో ఆమె స్క్వేర్గా పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. తర్వాత ఈ పర్యాటక క్షేత్రాల్లో చేసిన గెస్ట్ హౌస్ల నిర్మాణాల్లోనూ, అక్కడ చేసిన ప్రాజెక్టుల్లోనూ, నెల్లూరు జిల్లాది మన బీచ్ ఉంది చూడండి ఒకటి, అక్కడ కూడా చాలా అక్రమాలు జరిగినాయి, అన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత ఈ టైంలో ఆమె ఈ విధంగా సవాళ్ళు ఇస్తున్నటువంటి నన్ను ఏమైనా రేప్ చేస్తారా అన్న సవాల్కి దీనికి కూడా ఒకే తీరుగా ఉన్నాయి. అంటే ఒక పద్ధతి లేదది. తెగిచ్చిన వాళ్ళకి ఏదో తెడ్డేలింగం అన్నట్టుగా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి అంత దమ్మేంటి? నువ్వేమన్నా పెద్ద కొన్ని వేల టన్నుల బరువు ఉన్న వ్యక్తివా ఏమన్నా ఎత్తుకెళ్ళటానికి? ఇప్పుడు శాప్ చైర్మన్ రవినాయుడు కూడా అదే అన్నాడు, అరెస్ట్ చేయడానికి కావాల్సింది దమ్ము కాదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏంటి, నిజంగా రోజా అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అరెస్ట్ చేయమని ప్రజలు కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఆమె ఆ రిషికొండ విషయంలో కూడా చేసిన అది కూడా బయటికి తీయాలి. ఈమె అది దాన్ని ఎందుకు కట్టారనేది చెప్పకుండా రకరకాల కారణాలు చెప్పిన వ్యక్తుల్లో రోజా కూడా ఒకళ్ళు. కొంతకాలమేమో ఏదో గెస్ట్ హౌస్లుగా కట్టామన్నారు, కొంతకాలమేమో సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు, సీఎం అఫీషియల్ రెసిడెన్స్ అన్నారు, ఎన్నో. అట్లాంటప్పుడు ఈ అవినీతికి బాధ్యత వహిస్తూ ఆ సాక్ష్యాలను పెట్టి అరెస్ట్ చేయమని కూడా ప్రజలు కూడా కోరుతున్నారు. తర్వాత రవినాయుడు కూడా చెప్తుంది ఏంటంటే, అంత అవినీతి చేసిన గవర్నమెంట్ మీద ఇంకా పైగా సవాళ్ళు ఇసట్టం అనేది అది ఎట్లా ఉందంటే మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కారన్నారు చూసారా, అలాంటి పద్ధతిగా ఉంది. ఆమె అఫెన్స్ వెళ్ళి ఆడుతుంది గవర్నమెంట్ మీద. అదే దాని ఎవరికి నష్టం? ముళ్ళెళ్ళి అరిటాక్ మీద వెళ్ళబడ్డా, అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా అన్నట్టుగా సామెతగా నువ్వు ఇన్ని తప్పులు చేసి ప్రభుత్వాన్ని బెదిరిస్తావా? అంటే ఆమె ఎట్లాగో అరెస్ట్ అవుతుందని తెలుసు కాబట్టి జనంలో ఒక సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప, మిగిలిన వాళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు మూసుకుని వెళ్ళిపోయారు ఎక్కడాళ్ళక్కడ. తర్వాత అరెస్ట్ అవుతా ఉన్న భయానికి ఉండాలి, వాళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఈ ఒకటే అఫెన్స్ వెళ్ళి ఆడుతుంది వాళ్ళ మీదకి. చూద్దాం, అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు.